అందరికీ నమస్కారం. క్యాన్సర్ ఈ పేరు వినగానే మనలో చాలామందికి ఒక రకమైన భయం కలుగుతుంది కదూ. కాని భయపడటం కంటే దాన్ని అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. అందుకే ఈరోజు మనం క్యాన్సర్ అంటే ఏంటి, అసలదెలా వస్తుంది అనే ప్రాథమిక విషయాల గురించి చాలా సింపుల్గా వివరంగా మాట్లాడుకుందాం. సరైన అవగాహన పెంచుకుందాం. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ఫస్ట్, అసలు క్యాన్సర్ అంటే ఏంటి, ఆ తర్వాత దానిలో రకాలు ఏమున్నాయి, లక్షణాలు ఎలా ఉంటాయి, దానికి కారణాలేంటి, దాన్ని ఎలా గుర్తిస్తారు, నిర్ధారిస్తారు, ట్రీట్మెంట్ పద్ధతులేంటి, ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా దాని రాకుండా ఎలా నివారించొచ్చు కూడా చూద్దాం. రైట్, ఇక మొదలు పెడదాం. ముందుగా అసలు క్యాన్సర్ అంటే ఏంటి, ఈ ఫండమెంటల్ క్వశ్చన్తో మనం స్టార్ట్ చేద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, మన శరీరంలో ఉండే కణాలుంటాయి కదా, అవి వాటి కంట్రోల్ తప్పిపోయి ఇష్టమొచ్చినట్టు పెరిగిపోవడమే క్యాన్సర్. అంటే మన బాడీలో ఉండే సెల్స్ రూల్స్ బ్రేక్ చేయడమన్నమాట. ఇక్కడ చూడండి, ఈ రెండిటి మధ్య తేడా స్పష్టంగా అర్థమవుతోంది. మన శరీరంలో ఉండే మామూలు కణాలు చాలా క్రమశిక్షణతో ఉంటాయి. ఎప్పుడు పెరగాలో ఎప్పుడు ఆగాలో వాటికి తెలుసు. కానీ ఈ క్యాన్సర్ కణాలు మాత్రం అలా కాదు. వాటికి స్టాప్ అనే సిగ్నలే ఉండదు. అవి ఆగకుండా పెరుగుతూనే విభజన చెందుతూనే ఉంటాయి. అలా పెరిగి పెరిగి గడ్డల్లాగా, అంటే ట్యూమర్స్లాగా తయారవుతాయి. ఓకే, క్యాన్సర్ బేసిక్స్ అర్థమయ్యాయా కదా. మరి ఇది మన శరీరంలో ఎలా కనిపిస్తుంది, అంటే దాని రకాలేంటి, మనం గమనించాల్సిన వార్నింగ్ సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది అనుకుంటారు క్యాన్సర్ అంటే అంతా ఒకటే అని, కాని అస్సలు కాదు. దానిలో చాలా రకాలున్నాయి. మరి మనకు ఎక్కువగా కామన్గా కనిపించే క్యాన్సర్లేంటో తెలుసా? ఇవిగోండి కొన్ని ముఖ్యమైనవి: బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్. ఇవి మనం చాలా తరచుగా వింటూ ఉంటాం. అలాగే బ్లడ్ క్యాన్సర్, దాన్ని లుకేమియా అని కూడా అంటారు. ఇంకా మగవాళ్లలో ప్రోస్టేట్ క్యాన్సర్, ఆడవాళ్లలో గర్భాశయ క్యాన్సర్. చూశారా ఈ వ్యాధి ఎన్ని రకాలుగా దాడి చేస్తుందో? సరే, రకాలు తెలుసుకున్నాం. కాని అంతకంటే ముఖ్యమైంది ఏంటంటే దాని లక్షణాలని గమనించడం. మన శరీరం కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. మరి ఆ వార్నింగ్ సైన్స్ ఏంటి? మనం వేటి గురించి జాగ్రత్తగా ఉండాలి? ఈ లక్షణాల మీద కొంచెం దృష్టి పెట్టండి. ఎలాంటి కారణం లేకుండా సడన్గా బరువు తగ్గిపోవడం, ఎప్పుడూ నీరసంగా అలిసిపోయినట్లుండటం, శరీరంలో ఎక్కడైనా గడ్డలు లేదా వాపులు కనిపించడం, తగ్గని నొప్పి, చాలా కాలంగా వస్తున్న దగ్గు, అసాధారణంగా బ్లీడింగ్ అవడం, లేదా చర్మంలో ఏవైనా మార్పులు రావడం, ఇలాంటివి ఏవైనా కనిపిస్తే అస్సలు ఆలస్యం చేయొద్దు. వెంటనే డాక్టర్ని కలవడం చాలా చాలా ముఖ్యం. ఓకే, లక్షణాల గురించి చూసాం. మరి అసలు ఈ క్యాన్సర్ ఎందుకొస్తుంది, దీనికి కారణమయ్యే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో ఇప్పుడు కొంచెం డీప్గా చూద్దాం. అసలు ఏవి క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి? ఏవైనా అలవాట్లా, లేక మన చుట్టూ ఉన్న పరిస్థితులా? మన లైఫ్ స్టైల్ దీనికి ఎంతవరకు కారణమవుతోందో ఒక్కసారి ఆలోచించుకుందాం. చూడండి, దీనికి ఇదొక్కటే కారణం అని చెప్పలేం. చాలా కారణాలుంటాయి. కొన్నిసార్లు మన జీన్స్లోనే ఉండొచ్చు, కానీ చాలా వరకు మన లైఫ్ స్టైల్ వల్లే వస్తుంది. అంటే స్మోకింగ్, ఆల్కహాల్, ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం, ఇవన్నీ. అలాగే మనం పీల్చే గాలిలో ఉండే పొల్యూషన్, హెచ్పివి లాంటి కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్లు, కొన్ని కెమికల్స్కి ఎక్స్పోజ్ అవ్వడం, ఇవన్నీ కూడా రిస్క్ను పెంచుతాయి. కొన్ని వైరస్లు మన సెల్స్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేసి వాటి కంట్రోల్ పోయేలా చేస్తాయి. సరే, కారణాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒకవేళ అనుమానం వస్తే డాక్టర్లు దాన్ని ఎలా గుర్తిస్తారు, ఆ డయాగ్నోసిస్ ప్రాసెస్ ఏంతో చూద్దాం. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. స్టెప్ 1, ముందుగా బ్లడ్ టెస్ట్ల లాంటి కొన్ని బేసిక్ స్క్రీనింగ్స్ చేస్తారు. స్టెప్ 2, అక్కడేదైనా అనుమానం వస్తే అప్పుడు సిటీ, ఎంఆర్ఐ లేదా ఎక్స్రే లాంటి ఇమేజింగ్ స్కాన్లు తీసి లోపల ఏముందో చూస్తారు. ఇక స్టెప్ 3, ఫైనల్గా కన్ఫర్మ్ చేసుకోవడానికి బయాప్సీ చేస్తారు. అంటే ఏ భాగంలో అయితే అనుమానముందో అక్కడ నుంచి ఒక చిన్న టిష్యూ శాంపిల్ని తీసి ల్యాబ్కి పంపిస్తారన్నమాట. ఈ టెస్ట్తో క్యాన్సర్ ఉందా లేదా అనేది 100% ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయితే అక్కడి నుంచి అసలు పోరాటం మొదలవుతుంది. మరి ఈ క్యాన్సర్తో ఫైట్ చేయడానికి మన దగ్గరున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్తో పోరాటానికి మనకు చాలా పద్ధతులున్నాయి. మొదటిది సర్జరీ, అంటే ఆపరేషన్ చేసి ఆ గడ్డను తీసేయడం. రెండోది కీమోథెరపీ.
ఇందులో కొన్ని పవర్ఫుల్ మందుల ద్వారా క్యాన్సర్ సెల్స్ని చంపేస్తారు. మూడోది రేడియేషన్ థెరపీ. హై ఎనర్జీ రేస్తో క్యాన్సర్ కణాలను టార్గెట్ చేసి నాశనం చేస్తారు. ఇక లేటెస్ట్గా వచ్చిన ఇమ్యూనోథెరపీ, ఇది మన సొంత ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేసి అదే క్యాన్సర్తో ఫైట్ చేసేలా చేస్తుందన్నమాట. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ట్రీట్మెంట్ అనేది అందరికీ ఒకేలా ఉండదు. వన్ సైజ్ ఫిట్స్ ఆల్ లాంటిది కాదిది. ఒక్కొక్కరి ఆరోగ్య పరిస్థితి, వాళ్లకొచ్చిన క్యాన్సర్ టైప్, అది ఏ స్టేజ్లో ఉంది, ఇవన్నీ చూసి డాక్టర్లు ఒక పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాన్ని తయారుచేస్తారు. ఇప్పుడు దాకా ట్రీట్మెంట్ల గురించి మాట్లాడుకున్నాం, కానీ వీటన్నిటికంటే పవర్ఫుల్ ఆయుధం ఒకటుంది. అది మన చేతుల్లోనే ఉంది. అదే ప్రివెన్షన్, అంటే నివారణ. ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం. మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. అసలు క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సమాధానం మన లైఫ్ స్టైల్లోనే ఉంది. హెల్తీ ఫుడ్ తినడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, స్మోకింగ్ ఇంకా ఆల్కహాల్కి పూర్తిగా దూరంగా ఉండటం, ఇవి చాలా కీలకం. అలాగే కొన్ని రకాల క్యాన్సర్లను వ్యాక్సిన్లతో కూడా నివారవచ్చు. ఉదాహరణకు, గర్భాశయ క్యాన్సర్కి కారణమయ్యే హెచ్పివి వైరస్కి వ్యాక్సిన్ ఉంది. దీన్ని సాధారణంగా 9 నుంచి 14 ఏళ్ల పిల్లలకు వేయిస్తారు. వీటన్నిటిలో పాటు ఏ లక్షణాలు లేకపోయినా రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకోవడమనేది చాలా చాలా అవసరం. ఈ ఒక్క మాట మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి. క్యాన్సర్ను ఎంత ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే ట్రీట్మెంట్ అంత ఈజీ అవుతుంది, ప్రాణాలు నిలబడే అవకాశాలు కూడా అంత ఎక్కువగా ఉంటాయి. ఎర్లీ డిటెక్షన్ అదే ప్రాణాలను కాపాడుతుంది. ఇదంతా విన్నాక మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే: మన ఆరోగ్యం మీద మనం ఎంత శ్రద్ధ పెడుతున్నాం? మన శరీరం చెప్పే మాటను మనం వింటున్నామా? గుర్తుంచుకోండి, సరైన అవగాహన, ఆరోగ్యకరమైన జీవనశైలి, ఈ రెండే క్యాన్సర్కి వ్యతిరేకంగా మనకున్న అతిపెద్ద రక్షణ కవచాలు.